महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క ఏప్రిల్ మాసంలో 26వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు కూడా ఏప్రిల్ మాసం చివరి వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటని మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే కనుక బుధ భగవానుడు నీచరాశి నుంచి ఈ 30వ తారీఖు గురువారం శత్రుక్షేత్రమైన మేషరాశిలోకి మారుతున్నారు. రవి అలాగే మేషరాశిలో ఉన్నారు. శుక్రుడు వృషభ రాశిలో స్వక్షేత్రంలో ఉన్నారు. గురువు గారు మిథున రాశిలో ఉన్నారు. సింహరాశిలో కేతువు, కుంభంలో రాహు, అలాగే కుజ బుధ శనుల యొక్క యుతి గురువారం వరకు జరుగుతుంది. గురువారం తర్వాత ఇక్కడ బుధుని యొక్క స్థానం మార్పు అనేది మనం చూడొచ్చు. సో ఈ విధంగా గ్రహాల ట్రాన్సిట్ అయితే ఉంది. చంద్ర గమనం మనం అనుసరించినట్టయితే కనుక చంద్రుడి యొక్క గమనం కూడా మనం చూస్తే సింహ కన్య తులా రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఇక్కడ ఈ విధమైన చంద్రగమనం ఆధారంగా మిగతా ప్లానటరీ పొజిషన్ ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి ఈ వారం అనేది మనం ఇప్పుడు చూద్దాం. మేషరాశి వారికి చూద్దాం. మేషరాశి వారికి యోగిస్తున్న గ్రహాలు ఈ వారం మనకు వచ్చి ద్వితీయంలో శుక్రుడు, లాభంలో రాహు. సో పోయిన వారం నుంచే శుక్ర భగవానుడు చక్కగా స్వక్షేత్రంలోకి రావడం మనం గమనించాం. మేషరాశికి అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే స్థానం ఈ ద్వితీయ స్థానం. ఎందుకంటే ద్వితీయ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం చక్కగా ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్ ఏంటంటే ఆర్థిక పరమైన, ధనపరమైన, కుటుంబపరమైన విషయాల్లో చాలా వరకు స్వక్షేత్రంలో ఉన్న శుక్రుడు వల్ల ఏలినాడిసన్లో ఎటువంటి ఫస్ట్ ఫేజ్లో కలిగే కుటుంబ ఈతి బాధలకి సంబంధించిన విషయాల్లో కొద్దో గొప్ప హ్యాపీనెస్ని ఇవ్వడానికి శుక్రుడు తన స్వక్షేత్రంలో ఉండడానికి ఆర్థిక పరమైన ఇబ్బందులు కానీ ఒత్తిళ్ళు కానీ రాకుండా ఆర్థిక పరంగా కూడా మనీ పరంగా కూడా కొంత అనుకూలమైన పరిస్థితులు రావడానికి శుక్రుడు ధనపరంగా కొంతవరకు మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఇక్కడ చాలా బాగా యోగిస్తున్నారు. రాహు లాభస్థాన సంచారం ఎప్పటి నుంచో చెప్తున్నా మేషరాశి వారికి రాహు ఇస్ ద వెరీ బ్యాక్ బోన్ ప్లానెట్ ఫర్ మేషరాశి. ఏలినాడ్స్ అని నడుస్తున్న ప్రజెంట్ టైమ్స్లో నీకు యోగిస్తున్న ఒకే ఒక్క బిగ్ ప్లానెట్, లాంగ్ టర్మ్ ప్లానెట్ రాహు. ఇక్కడ మనం చూస్తే కనుక 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. ఇక్కడ మంగళ, బుధ, గురువారాలు ఈ యొక్క 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనకు కనిపిస్తూ ఉంది. వర్క్ ఫ్లో, వర్క్ ఒత్తిడి ఈ రాశి వాళ్ళకి చాలా హెక్టిక్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సంతానపరమైన సమ్ రెస్పాన్సిబిలిటీస్, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వెరీ ఫోర్స్ఫుల్గా మీ మీదకి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. కొన్ని ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన ఒత్తిళ్ళు, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి మీరు ఏవైతే చేస్తుంటారో వాటికి సంబంధించిన విషయాల్లో ఒక రకమైన స్ట్రెస్ అనేది ఇన్వెస్ట్మెంట్స్ పరంగా మీకు ఇక్కడ ఏర్పడే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి. అదేవిధంగా హెడ్లెస్ ప్లానెట్ కేతు ట్రాన్సిటింగ్ ఇన్ 5th హౌస్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ షేర్స్ కానీ ట్రేడింగ్ కానీ తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్లో కొంచెం జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అది పాయింట్. మంగళ, బుధ, గురువారాల్లో 6th హౌస్లో చంద్రుని యొక్క సంచారం, షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. జనరల్గా చంద్రుడు షష్టమ స్థానంలో యోగిస్తారు. బుధుడు మెయిన్ ఏంటంటే గురువారం వరకు కూడా 10వ స్థానంలో, తర్వాత రాశిలోకి వస్తూ ఉన్నారు. సో ఇక్కడ బుధుడి యొక్క సంచారం ఆరోగ్యపరమైన విషయాలకి సంబంధించి కావచ్చు, కొన్ని విషయాల్లో ఎక్కువగా కమ్యూనికేషన్ లోపం వల్ల కొంత మీకు టైం ఎక్కువ వేస్ట్ కావటం కావచ్చు, సిబ్లింగ్స్, మీ సర్వెంట్స్ వల్ల కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ అవటం కావచ్చు. ఇలాంటి కొన్ని సందర్భాలు అనేవి మాత్రం మంగళ, బుధ, గురువారాల్లో ఫస్ట్ మనకి జనరల్గా కనిపిస్తుంది. సమ్ ఎక్స్పెన్సెస్ కూడా, ఎందుకంటే బుధుడితో పాటు అక్కడ కుజుడు ఉన్నాడు, శని కూడా ఉన్నారు. కుజ శనులతో పాటు బుధుడు కూడా ఉన్నారు కాబట్టి సో మెడికల్గా సంబంధించి కావచ్చు ఎక్స్పెన్సెస్ ఆర్ అలా ఏదైనా సరే మీ డైలీ రొటీన్కి సంబంధించిన కొన్ని విషయాల పరంగా కొన్ని ఖర్చులు అనేవి మంగళ, బుధ, గురువారాల్లో మనకి ఉండే ఆస్కారాలు 100% కనిపిస్తున్నాయి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
శుక్ర శనివారాల్లో చూస్తే కనుక సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సప్తమంలో చంద్రుడి యొక్క సంచారం జనరల్గా సప్తమంలో చంద్రుడు కూడా యోగిస్తాడు. ఆ రాశ్యాధిపతి శుక్రుడు వెళ్ళి ద్వితీయ స్థానంలో ఉన్నారు. వ్యాపార పరంగా మీరు తీసుకునే డెసిషన్స్ అయినా, వ్యాపార పరంగా ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించిన విషయాల్లో అయినా కొంతవరకు తప్పకుండా మంచి పాజిటివ్ రిజల్ట్సే ఉంటాయి. విత్ ఇన్ ద ఫ్యామిలీ, మీ ఫ్యామిలీలో మీ లైఫ్ పార్ట్నర్ భార్య భర్త, మీ ఫ్యామిలీని అర్థం చేసుకునే ఆస్కారాలు కూడా చాలా వరకు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాల్లో అయితే మీ త్రూ ఇన్ యువర్ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ నుంచే సంబంధాలు కూడా ఇక్కడ ఏదైనా సరే మన ఫ్యామిలీలోనే ఉందండి ఒక సంబంధం, ఎలా ఏదైనా మాటలు రీత్యా కూడా మీ ఫ్యామిలీలోనే ఏదైనా సంబంధాలు కూడా ఇక్కడ వచ్చే ఆస్కారాలు కూడా మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాల్లో అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఏదైనా మంగళ బుధ గురువారాల్లో మాత్రం ఇక్కడ వీళ్ళకి హెక్టిక్ స్ట్రెస్, అలాగే కొన్ని విషయాల రీత్యా కొన్ని ఖర్చులు కావచ్చు, ఇలాంటివి ఏవో కొన్ని కనిపిస్తున్నాయి. కాబట్టి మంగళ బుధ గురువారాల్లో కొంచెం కేర్ తీసుకోవడం అనేది మంచిది. సో ఏదైనా ఈ కుజ బుధ శనుల యొక్క యుతి మాత్రం ఈ వారం మెయిన్ గ్రావిటీ అనేది ఎక్కువగా చూపిస్తూ ఉంది. కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లో అయినా ఇందాక నేను చెప్పిన అన్ని విషయాల్లో కొంచెం కేర్ తీసుకుంటా. కుదిరితే కుచుడికి కేజింపావు కందులు ఒక రెడ్ క్లాత్ దానం చేయటం, అలా కేజింపావు పెసలు ఒక గ్రీన్ క్లాత్ దానం చేయటం బుధుడికి బుధవారం పూట. ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేస్తా, శనికి కూడా నీలాంజన సమావాసం చదువుకుంటా వెళ్తే మేష రాశి వాళ్ళకి ఈ వారం ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.